బ్రీతింగ్, సర్క్యులేషన్, డీఫిబ్రిలేషన్. సో ఫస్ట్ది ఎయిర్వే. వాళ్ళు నిజంగానే అన్కాన్షియస్ అయి పడిపోయారు అని అంటే ఎయిర్వే చెక్ చేయాలి. లుక్, లిజన్, ఫీల్. ఎయిర్వే ఎలా చెక్ చేస్తాము అంటే కామన్ పీపుల్ కూడా మెడికల్ వాళ్ళకి కంటే ఎయిర్వే చెక్ చేస్తారు. మాలాంటి వాళ్ళు ఎలా చెక్ చేస్తారు అని అంటే ఎవరైనా బ్రీతింగ్ తీసుకుంటున్నారు అని అనుకోండి, సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందా లేదా అన్నాను. సో కార్డియాక్ అరెస్ట్లో ఏమవుతుందని అంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై అనేది అందుతుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ బ్రెయిన్కి అందుతుంది. సో అందుకే ఫస్ట్ పేషెంట్ని ఫ్లాట్గా పడుకోబెట్టే ఆక్సిజన్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ బ్రెయిన్కి వెళ్తుంది అని అన్నాను. ఓకేనా? సో డిఆర్ఎస్ ఏబిసి. ఏ ఫర్ ఎయిర్వే, బి ఫర్ బ్రీతింగ్, సి ఫర్ సర్క్యులేషన్, డీఫిబ్రిలేషన్. ఎప్పుడైతే మనకి మెడికల్ ఎమర్జెన్సీ మనం సెండ్ ఫర్ హెల్ప్కి పంపించాం కదా, మెడికల్ ఎమర్జెన్సీ వస్తుందో అప్పుడు 108 అంబులెన్స్లో కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా అంబులెన్స్ వచ్చినప్పుడు మనం కంప్రెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు 3 టైమ్ లైన్స్ ఉంటాయి. ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో 3 టైమ్ లైన్స్ ఉంటాయి. 0 to 4 minutes, 4 to 6 minutes, 6 to 10 minutes. 0 to 4 minutesలో మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారనుకోండి, పేషెంట్ను సర్వైవ్ అయ్యే ఛాన్స్ 100% ఎక్కువ ఉంటుంది. 99% అయ్యే ఛాన్స్ ఉంటుంది, సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 4 to 6 minutesకి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 6 minutes తర్వాత బ్రెయిన్ డ్యామేజ్, తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ కూడా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 0 to 4 minutes మీరు రెస్పాండ్ అయ్యి హార్ట్ సుపైన్ పొజిషన్లో పెట్టుకోవాలి. సీల్ సేఫ్టీ, అక్కడ ఎలాంటి మనకి హార్ట్ సర్ఫేస్ ఉండాలి. పేషెంట్ని సుపైన్ పొజిషన్లో పడుకోబెట్టాలి. తర్వాత హెడ్ అప్, చిన్ లిఫ్ట్. అన్న తర్వాత ఎయిర్వే కొంచెం క్లియర్ వస్తుంది. ఇన్ కేస్ కొంతమంది లోపల సలైవా లాంటిది రిలీజ్ అవుతుంది, అలాంటిది మీ హ్యాండ్తోనే కొంచెం హ్యాండ్ క్లీన్ చేసుకొని అది కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. అది క్లియర్ చేయకుంటే మీరు కంప్రెషన్ సిస్టమ్ కానీ ఏదైతే ఇస్తుంది కానీ అది మళ్ళీ లంగ్స్లో యాస్పిరేట్ అవుతుంది. అయితే అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో పడిపోయారనుకోండి, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంప్రెషన్స్ 30:2 అంటే 30 కంప్రెషన్స్. ఓకే, ఇచ్చేటప్పుడు కూడా పొజిషన్స్ ఎలా నిలబడాలో కూడా నేను చెప్తాను. పేషెంట్ ఎలా సుపైన్ పొజిషన్లో పడుకోబెట్టాలి. దాని తర్వాత మీకు నార్మల్గా ఏ హ్యాండ్ ఎట్లు యూజ్ చేస్తారో ఆ హ్యాండ్ తీసుకొని ఇలా, ఓకే, మీరు ఏ హ్యాండ్ యూజ్ చేస్తారో ఆ హ్యాండ్ని ఇలా తీసుకొని ఇలా ఇంటర్లాక్ చేసుకోవాలి. ఓకే, ఇంటర్లాక్ చేసుకొని మనం చెస్ట్ పొజిషన్, మనకి హార్ట్ ఇటు సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే మన నిపుల్ ఏరియా ఉంది కదా, అక్కడ నుంచి కొంచెం రైట్ సైడ్ మిడ్ ఆఫ్ ది స్టెర్నమ్ అంటారు ఈ ఏరియాని, అక్కడ ఇది ప్లేస్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇలాంటి ఏరియాలో మనం ఇలా ఇంటర్లాక్ చేసుకోవాలి. ఓకే, మన బాడీ వెయిట్ మొత్తం హిప్ దగ్గర పెట్టుకోవాలి. మనం ఎలా అంటే అలా చేస్తాం, మిస్టేక్ చేసాం అనుకోండి రిప్స్ విరిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీరు ఇచ్చే కంప్రెషన్స్ వల్ల రిప్స్ విరిపోయే ఛాన్స్ ఉంటుంది. మీరు కరెక్ట్ పొజిషన్లో ఉండాలి, పేషెంట్ని కరెక్ట్గా పడుకోబెట్టాలి, కరెక్ట్గా కంప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంది. ఒక రూల్ ఉంటుంది, పుష్ హార్డ్, పుష్ ఫాస్ట్. మీరు ఎప్పుడైనా సరే ఇచ్చాడు పుష్ హార్డ్, పుష్ ఫాస్ట్. నిమిషానికి 120 కంప్రెషన్స్ ఇవ్వాలి, అంటే సెకండ్కి 2. అంతే 120 కంప్రెషన్స్ ఇస్తే అది కరెక్ట్గా ఇచ్చినట్టు. అంతకంటే ఎక్కువ ఇవ్వరాదు, అంతకంటే తక్కువ ఇవ్వరాదు, హైపర్ వెంటిలేషన్ అయిపోతున్నాం. అంతకంటే తక్కువ కూడా ఇవ్వరాదు. పుష్ హార్డ్, పుష్ ఫాస్ట్ అంటే 2 centimeters కిందకి డెప్త్ లాగా ఉండాలి. ఓకే, కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు హార్ట్ ఫంక్షన్ అయిపోతుంది, ఆక్సిజన్ సప్లై అయిపోతుంది, బ్లడ్ సప్లై అయిపోతుంది. కాబట్టి అవి మీరు రికాల్ చేయడం కోసం ఇచ్చేదే కంప్రెషన్స్. క్లియర్? ఇప్పుడు ఒకసారి నేను ప్రొసీజర్ చూస్తాను, వచ్చి మ్యాక్సిమం దీని మీద ట్రై చేయండి. దీని మీద 3 lights ఉంటాయి. ఓకే, మీరు కరెక్ట్గా కంప్రెషన్స్ ఇస్తున్నారు, కరెక్ట్గా డెప్త్ ఇస్తున్నారు అంటే 3 lights ఆన్ అవుతాయి. లేదు కరెక్ట్గా ఇవ్వట్లేదు, డెప్త్ ఇవ్వట్లేదు, ఫాస్ట్ ఇవ్వట్లేదు, తర్వాత ఎక్కువ ప్రొసీజర్ సర్వైవల్ ప్రొసీజర్ కరెక్ట్గా ఫాలో అవ్వలేదంటే 3 lights రావు, 2 lights ఆన్ అవుతాయి. ఓకే, ఒకసారి చూడండి. అంటారు. ఈ హీల్ ఆఫ్ ద హ్యాండ్ని బిట్వీన్ బోత్ ద నిపిల్స్ ప్లేస్ చేసి హ్యాండ్ ఇంటర్లాక్ చేసి హ్యాండ్ స్ట్రైట్గా పెట్టాలి. హ్యాండ్స్ బెండ్ అవ్వకూడదు, హ్యాండ్స్ స్ట్రైట్గా. బాడీ వెయిట్ మొత్తం ఇక్కడ హిప్ దగ్గర ఉండాలి, ఈ పోస్టర్ మొత్తం స్ట్రైట్ ఇలానే ఉండాల్సి వస్తుంది. ఇది బెండ్ అయింది అనుకోండి, రిప్స్ విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ. మీరు ఇచ్చే కంప్రెషన్స్ వల్ల రిప్స్ విరిగిపోతాయి. ఓకే,
లైట్ వస్తుంది, మీరు దగ్గరకు వచ్చి చూస్తే అర్థం అవుతుంది. కంప్రెషన్స్ 2 బ్రెత్స్ ఇన్ ఏ మినిట్ 100 నుంచి 120 వరకు ఇవ్వాలి. ప్రిఫరబుల్లీ ఒక 30 ఇచ్చి 2 బ్రెత్స్ ఇవ్వాలి. ఓకే, 30 ఇచ్చేటప్పుడు మనం రెస్పిరేషన్ ఇవ్వద్దు. 30 కంప్రెషన్స్ దాని మీద ఫోకస్ చేయాలి, కౌంట్ చేస్తున్నారు. 30 అనే వెంటనే ఇమీడియట్గా మనం ఎక్కువ టైం తీసుకోవద్దు, ఎక్కువ గ్యాప్ ఇవ్వరాదు, రికాయిల్ తొందరగా చేయాల్సి వస్తుంది. మనకు ఓపెన్ ఏరియాలో మనకు యాక్చువల్గా హాస్పిటల్లో అయితే మేము యాంబు వ్యాగ్లో వాడతాం. ఓకే, యాంబు వ్యాగ్లో ఆర్టిఫిషియల్ మాన్యువల్ బ్రీతింగ్ రిటర్న్ ఉంటుంది మా దగ్గర. ఒక మిషన్ లాగా ఒక చిన్న డబ్బా లాగా ఉంటుంది, అందులో నుంచి మేము ప్రెస్ చేస్తాం. కానీ ఓపెన్ ఏరియాలో మనకి ఎక్కడ అవైలబిలిటీ లేకుంటే మనం ఒక కర్చీ ప్లాంట్ పెట్టి మౌత్ టు మౌత్ ఇవ్వాల్సి వస్తుంది. అది యాక్చువల్గా యాక్సెప్ట్ చేయరు, కరోనా తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ సిచ్యువేషన్ బాగాలేదు, మన దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ లేదన్నప్పుడే మనం ఫాలో అవ్వాల్సిన రూలు ఒక కర్చీ ప్లాంట్ది పెట్టి మనం కంప్లీట్గా నోట్ నుంచి వాళ్ళ డైరెక్ట్ నోట్లోకి మనం ఆక్సిజన్ని ప్రెజర్గా ఇవ్వాల్సి వస్తుంది. అలా 2 times 30:2 30 times కంప్రెషన్స్, 2 times రెస్క్యూ బ్రెత్స్, కంప్లీట్ రెస్క్యూ బ్రెత్స్ ఇవ్వాల్సి వస్తుంది. అలా 5 times ఇవ్వాలి కంటిన్యూగా, 30:2 30:2 30:2 30:2 30:2 అలా 5 times ఇస్తే ఒక సైకిల్ అయినట్టు. అలా మీరు కంప్లీట్గా ఒక అంబులెన్స్ కానీ ఒక మెడికల్ పర్సన్ కానీ లేకుంటే ఒక ఎమర్జెన్సీ ఎవరన్నా హ్యాండిల్ చేయగలుగుతారనేంత వరకు మీరు కంప్లీట్గా అవి కంప్రెషన్స్ ఇస్తూనే ఉండాలి. మినిమం 5 to 10 minutes కంప్లీట్గా మీరు సిపిఆర్ ఇస్తే ఆ పేషెంట్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు డిలే చేస్తున్నారంటే ఆ పేషెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు, ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, చేస్తారు ఎవరైనా వచ్చి రెస్పాండ్ అవ్వనప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కొంచెం హెడ్ అప్ చేయమన్నారు. హెడ్ అప్ చేయడం వల్ల ఏమైపోతుందంటే ఇంతవరకు గాలి తీసుకోవద్దు చెక్ చేసుకోమన్నారు. ముక్కు గాలి తీసుకుంటున్నా, బ్రీత్ ఏమన్నా ఎక్స్పాండ్ అవుతుందా లేదా చెక్ చేసుకున్న తర్వాత అయినా అర్థం కాకపోతే చెవితో కూడా వినమని చెప్పారు. హార్ట్ పైన పెడితే కనీసం ఆ సౌండ్ ఏమైనా వస్తుందో చెక్ చేసుకున్నారు. ఇవి మనకు కన్ఫర్మ్ కావట్లేదు, తీసుకోవట్లేదు అనుకుంటే హెడ్ అప్ చేసి చిన్న అప్ చేయడం వల్ల ఏమైందంటే ఇది ఫ్రీ అయిపోద్ది కదా, గాలి పోవడానికి ఫ్రీ అవుతుంది. ఇట్లుందనుకో పట్టేసినట్లుంటుంది కదా, అందుకే ఇట్లా పైకి అనడం వల్ల ఫ్రీ అవుతుంది గాలి. ఇది పెట్టినప్పుడు 2 చేతులు పెట్టుకున్నాను. నాకు రైట్ హ్యాండ్ మెయిన్ హ్యాండ్ కాబట్టి ముందు పెట్టినాను, లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పెట్టినాను. పెట్టినప్పుడు వీళ్ళు చెప్పింది ఇట్లా పెట్టద్దు, షోల్డర్ స్ట్రేట్గా ఉండాలని చెప్పారు. ఇట్లా పెడితే మనకు స్ట్రెంత్ సరిపోదు, అప్పుడు దీని మీదే స్ట్రెంత్ అవుతుంది. అట్లా కాకుండా ఫుల్ పెట్టినాం అనుకో, ఇట్లా పెట్టి మనం ప్రెస్ చేయడం ఈజీ. సో స్ట్రేట్గా పెడితే మనం ఈజీగా ఉంటుంది. ఏ పార్ట్లో పెట్టాలని క్లారిటీ రావాలి కాబట్టి ఈ 2 నిప్పుల్స్ మధ్యలో పెట్టమని చెప్పాం. కిందికి పెట్టినా వేస్ట్ అవుతుంది, పైకి పెట్టినా వేస్ట్ అవుతుంది. దీనికి పెట్టడం వల్ల ఏమైందంటే ఈ రిప్స్ ఉన్నాయి కదా, ప్రెస్ చేసేసరికి ఈ లంగ్స్లో నుంచి గాలి ప్రెస్ అయ్యి హార్ట్ పనిచేయడం స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో వీలైనంత స్టిఫ్గా ఉండేసి స్ట్రేట్గా ఉండి ఎక్కువ ప్రెజర్స్ ఇవ్వాలి. ఎక్కువ ప్రెజర్స్ ఇవ్వాలంటే 1 నిమిషానికి 120 ప్రెజర్స్ ఇవ్వమన్నారు కాబట్టి మనం కంఫర్టబుల్ పొజిషన్ ఉంటాం. మనమే అలసిపోయినాం అనుకో, కష్టమవుతుంది కాబట్టి కంఫర్టబుల్ పొజిషన్ ఉండేసి పెట్టేసి ఇలా చేయడం వల్ల ఆక్సిజనేటెడ్ బ్లడ్ బ్రెయిన్ కంది బ్లడ్ సప్లై వచ్చి 2 బ్రెత్స్ ఇవ్వమన్నారు. మనము ఒక మనిషిని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు వేరే ఆలోచన పెట్టుకోవద్దు. వాడు తాగిన్నాడేమో లేకపోతే ఎట్లా ఏమనించకుండా ఒక మనిషిని కాపాడే ఉద్దేశంతో ఖచ్చితంగా ఎక్కువ ఫోర్స్ఫుల్గా బ్రెత్ ఇవ్వడం వల్ల పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి 2 times ఇవ్వాలి, ఎక్కువ సార్లు కూడా ఇవ్వకుండా 2 times మళ్ళీ సేమ్. మీరు అబ్జర్వ్ చేస్తే చెస్ట్ రికాల్ అవుతుంది, ప్రెస్ చేసినప్పుడు మళ్ళీ దాని నుండి అది పైకి లేస్తుంది. అలా రావాలి చేస్తున్నప్పుడు, దాన్ని రీకాల్ అంటారు. మీరు ఎప్పుడైతే పొజిషన్ రాంగ్గా పెడతారో అలా రీకాల్ అవ్వదు. ఇది కరెక్ట్ పెట్టారు సార్. ఇన్ కేస్ మనం బెండ్ చేయడం కానీ తర్వాత బాడీ పోస్టర్ మొత్తం ఆయన పైన పేషెంట్ పైన పెట్టారనుకోండి, రిప్స్ విరిగే ఛాన్స్ ఉంటుంది, సర్వైవల్ ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం కూడా కంఫర్టబుల్గా కూర్చోవాలి. మనం ఇట్లా సాంగ్ కూర్చున్నాం అనుకో, వస్తే కానీ మనమే అన్కంఫర్ట్ అయిపోతాం. సో మనం కంఫర్ట్ పొజిషన్ ఉంటే ఎక్కువసేపు మనం చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మోకాళ్ళు ఆడించేసి కొంచెం దగ్గరగా ఉండాలి. దూరం ఉంటే కూడా చేయలేము, ఇట్లా చేయలేము. దగ్గరగా ఉంటే ఎక్కువసేపు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మనకు చేస్తేనే వస్తాయి, ఇది యూజ్ అవుతుంది. ఇట్లా చేసిన తర్వాత అన్ని ఇమీడియట్లీ మెల్కురాని ఇమీడియట్లీ దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సిపిఆర్ చేసేటప్పుడు కింద లేకుంటే సోఫా పైన చేయడము, లేకుంటే సరిగా లేని ప్లేస్లో చేయొద్దు, కుర్చీలో పెట్టి చేయడం ఇట్లాంటివన్నీ చేయరాదనమాట.
చేసేటప్పుడు సెక్రీషన్స్ ఏమైనా వస్తున్నాయా, ఎయిర్వే దగ్గర ఏమైనా సౌండ్స్ ఏమైనా వస్తున్నాయా, కొంతమందికి బ్రీతింగ్ తీసుకున్న సౌండ్స్ వస్తాయి కదా, అలాంటిది ఏమైనా వస్తుంటే హెడ్ టిల్ట్ చిన్న అప్ చేసి ఏమన్నా సెక్రీషన్స్ ఉంటే తీయాల్సి వస్తుంది. తీసిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మీరు కరెక్ట్ చేస్తారో అక్కడ 4 లైట్స్ వస్తాయి. ఎప్పుడైతే మీరు పుష్ హార్డ్ పుష్ ఫాస్ట్ అని చెప్పాం కదా, అది మీరు ఎప్పుడైతే ఫాలో అవ్వరో అక్కడ లైట్స్ ఆన్ అవ్వవు. ఓకే, అది మనకు రియల్ టైం పేషెంట్లో మనం చూడలేం కాబట్టి ఇది మ్యానిక్యూర్లో చేయండి. లేదు రియల్ టైం పర్సన్ చేస్తామంటే కొంచెం దగ్గర మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అందుకే లుక్, లిసన్, ఫీల్, ఎయిర్వే ఉందా లేదా, బ్రీతింగ్ ఉందా లేదా, సర్క్యులేషన్ ఉందా లేదా, అందుకే చెక్ చేసుకోవాలి. సిపిఆర్ చేసేది ఉంది మనం అనుకుంటాం, కానీ ఎవరు 5 సైకిల్స్ చేయలేరు కంటిన్యూగా. కావాలంటే మీరు ఎవరైనా ట్రై చేయండి. 5 సైకిల్స్ 30 30 30 30 అని చెప్పి కదా, 150 కంప్రెషన్స్ ఒకరు ఎవరు చేయలేరు. కావాలంటే ఎవరైనా ట్రై చేసుకోండి. ఎందుకంటే కరెక్ట్ మీరు పొజిషన్లో లేకున్నా కరెక్ట్గా టైం లైన్ మీరు క్యాజువాలిటీస్లో కానీ మొత్తం షర్ట్ అంతా తడిచిపోతుంది. ఈ లోపల మళ్ళీ మమ్మల్ని హడావిడి పెట్టే వాళ్ళు ఉంటారు, ఏమైందని. కంపల్సరీ కౌంట్ చేసుకోవాలి. 30 కంప్రెషన్స్, 2 బ్రెత్స్. ఎక్కువ కంప్రెషన్ ఇస్తే హైపర్ వెంటిలేషన్ అవుతుంది. హైపర్ వెంటిలేషన్ అయితే కూడా సర్వైవల్ తక్కువ ఉంటుంది. రాంగ్ పోస్చర్ పెడితే రిప్స్ ఇరిగిపోతాయి. సదర్ ఉందా? సదర్ ఏగనేది ఏం కేసులు సదర్ ఉందమ్మా ఈరోజు. సదర్ మరి ఎందుకు